among all the children. Firstly, మీ అందరికీ కూడా నేషనల్ సైన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు. It's a very important day to realize and to understand the importance of science in everyday life. సైన్స్ లేకపోతే ఇవాళ నేను ఈ మైక్లో మాట్లాడలేను, ఇవాళ ఇక్కడ మనము ఈ రూఫ్ కింద ఉండలేము. ఎవ్రీథింగ్ అరౌండ్ us is a product of science. And Constitution of India also, one of the fundamental duties, talks us about developing scientific temper. So ఒక రేషనల్ మైండ్ ఎట్లా డెవలప్ చేయాలా, మన శాస్త్రీయంగా ఎట్లా ఆలోచించాలా, సైంటిఫిక్ థింకింగ్ అనేది పిల్లలు ఎట్లా పెంపొందించాలా అనేది సైన్స్ ఫేర్ కన్నా ఐ డోంట్ థింక్ దర్ ఈస్ ఎనీ అదర్ బెటర్ మేనర్ దాన్ హ్యావింగ్ సచ్ అ బ్యూటిఫుల్ సైన్స్ ఫేర్ వేర్ చిల్డ్రన్ ఆర్ పుట్టింగ్ their creativity, their energy, their commitment and their knowledge into beautiful science projects. So it's not just that ఒక ప్రోడక్ట్ చేస్తే అయిపోయేట్ కాదు, దట్ వే ఆఫ్ సైంటిఫిక్ థింకింగ్ షుడ్ కంటిన్యూ ఫర్ ఎవర్. చేస్తూ ప్రోడక్ట్స్ చేస్తూ ఇంప్రూవ్మెంట్ చేస్తూ టింకర్ చేస్తూ మనం చేసినప్పుడు సైంటిఫిక్ టెంపర్, అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద వరల్డ్ ఆల్సో ఇంప్రూవ్స్. సో ఐ కంగ్రాచులేట్ ద ఎంటైర్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఫర్ కండక్టింగ్ అండ్ తారా హోమ్ స్పెషల్లీ ఫర్ గివింగ్ స్పేస్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ సైన్స్ ఫేర్ టు ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ అవర్ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్. మన వాళ్ళు కూడా ఎవరికి కూడా తీసిపోకుండా సైన్స్లో కానివ్వండి, మ్యాథ్స్లో కానివ్వండి అండ్ ఆల్ ద సబ్జెక్ట్స్ ఆరితేరి ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పి దానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి అందరికీ మరొకసారి మనవి చేస్తూ, వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ బ్యూటిఫుల్ ప్రోడక్ట్స్. ఇందులో ప్రైజెస్ కంటే కూడా ద పార్టిసిపేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద ప్రైజ్ ఇన్ మై ఒపీనియన్. సో యు ఆర్ ఆల్ ఛాంపియన్స్ ఇన్ మై ఐస్. Whoever has participated, that itself is a prize in and nothing. So ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా I congratulate and appreciate each and every child who has participated and in the science fair and made a product, whether big or small, whether technically sound or not, it does not matter. What matters is the willing to participate and build a product from with your creativity. I wish you all the best and I expect much more of products and such science fair exhibition in the future. Thank you very much. కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సైన్స్ ఫేర్కు శుభాకాంక్షలు చెప్తూ సపోర్టులతో కలెక్టర్ గారికి స్వాగతం చెప్పాలని కోరుకుంటున్నాను. ఇది ఒక అద్భుతం, అనిర్వచనీయం, అమోఘం. ఎందుకు అంటే ఇన్క్లూసివ్ డిజేబిలిటీని అందులో ఇన్కార్పొరేట్ చేసి కలెక్టర్ గారు ఒక పెద్ద మంచి ఇప్పుడు ఏం చెప్పారంటే పార్టిసిపేట్ చేయడమే ఒక అద్భుతమైన ఇదని చెప్పారు. అది వారికి ముఖ్యంగా థ్యాంక్స్ చెప్తున్నాను నేను. ఎందుకంటే ఎక్కడో ఉన్న వికలాంగులు కూడా ఇందులో పాల్గొని ఫస్ట్ టైం మా హైదరాబాద్లో ఇన్క్లూసివ్ అనే సైన్స్ ఫేర్ చేయడం అనేది ఐఎమ్ వెరీ సార్, ఐఎమ్ వెరీ డిలైటెడ్ and very grateful to on behalf of our disabled community, sir. Disabled people also participating. Inclusive, this is called inclusive science fair. I am very happy. అందులో కలెక్టర్ స్టాఫ్ అందరికీ కూడా మన అఖిలేశ్వరరావు గారికి ముఖ్యంగా వారు చాలా విశాలంగా దృక్పథంతో ఆలోచించి మేము రాగానే మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. మీకు అందరూ కూడా కలెక్టర్ అందరూ చేసే అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటాం. జై హింద్. డిగ్నిటరీస్ ఆన్ ద డయాస్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరి ప్రముఖులకి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ హైదరాబాద్ తరఫున స్వాగతం చెప్తున్నాను, శుభాకాంక్షలు చెప్తున్నాను పిల్లలందరికీ. యాక్చువల్గా ద రూల్ ఆఫ్ డిఎల్ఎస్ఏ ఇన్ చిల్డ్రన్స్ కూడా ఉంటుంది అని చెప్పడానికే ఐ హ్యావ్ పర్సనల్లీ కమ్ టు దిస్ ప్రోగ్రామ్. అందుకని సుప్రీంకోర్టు వారి ఆధ్వర్యంలో రీసెంట్గా నేషనల్ లీగల్ సర్వీసెస్ వాళ్ళు ఏం చేశారంటే లీగల్ సర్వీసెస్ యూనిట్ ఫర్ చిల్డ్రన్ అన్న ఒక స్కీమ్ స్టార్ట్ చేశారు. దాంట్లో ఎవ్రీ చైల్డ్ ఆఫ్ దిస్ కంట్రీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హిస్ క్యాస్ట్, irrespective of his religion, he is entitled for free legal aid.
అయితే ఏమన్నా ఫిజికల్గా శారీరక సమస్యలున్నా మానసిక సమస్యలున్నా ఎటువంటి సమస్యలకైనా కూడా హీజ్ ఎంటైటిల్ ఫర్ ఫ్రీ లీగల్ ఎయిడ్. అలాంటిది చాలా మందికి ఆ విషయము మిషనరీస్ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకు కూడా కొన్ని వాళ్ళకి తెలియకపోవచ్చు. ఆ విషయం మేము ఈరోజు చెప్పడానికి ఇక్కడికి రావడం జరిగింది. యాక్చువల్గా వాళ్ళు పర్సనల్గా నన్ను రమ్మని చెప్పినప్పుడు ఇది డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు యాక్చువల్గా నేను యాజ్ అ పార్ట్ ఆఫ్ మై డ్యూటీ ప్రతి చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్ని విజిట్ చేయాలని హైకోర్టు వారు ఆదేశానుసారము ప్రతి చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్ని విజిట్ చేస్తున్నాను. నేను ఖమ్మంలో కూడా ఇంతకుముందు పనిచేశాను, అక్కడ చూశాను. బట్ దిర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇక్కడ బాగా నడుస్తుంది. ఎవ్రీవేర్ వీఆర్ గోయింగ్. కలెక్టర్ గారు వల్లనే ఇది జరిగింది అని చెప్తున్నారు. ఫీలింగ్ వెరీ హ్యాపీ టు సీ దట్ వన్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇస్ పర్సనల్లీ ఇన్వాల్వింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది చిల్డ్రన్. ఇప్పుడు మీరు చెప్పినట్టు సార్ చెప్పారు, వన్ ఆఫ్ ది ఫండమెంటల్ డ్యూటీస్ సైంటిఫిక్ టెంపర్. దానికంటే ముందు మనకు తెలుసు మైక్ పట్టుకోవడానికి కూడా ఆయన గుర్తు చేశారు సార్. దానికంటే ముందు ఇంకా చెప్పాలంటే థామస్ ఆల్వా ఎడిసన్. ఈరోజు ఆ బల్బు కింద మనము ఉన్నామంటే ఇలాంటి 10 సంవత్సరాల పిల్లోడు చేసిన ఎక్స్పెరిమెంటే ఈరోజు మనం అందరము జీవితము తెలుసుకోవడానికి సరిపోతుంది. కాబట్టి మీరందరూ కూడా ఆ స్థాయికి ఎదగాలని చెప్పేసి ఈ కార్యక్రమానికి తలపెట్టిన మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. పిల్లలందరికీ శుభాభినందనలు. ప్రధానంగా పిల్లలకు ఉన్నటువంటి ప్రధానమైన హక్కుల్లో సర్వైవల్ రైట్స్, డెవలప్మెంట్ రైట్, ప్రొటెక్షన్ రైట్, ముఖ్యమైనది పార్టిసిపేటరీ రైట్. మనకు బయట ఉన్న పిల్లలందరూ ఏదో ప్రోగ్రాంలో అక్కడిక్కడ పార్టిసిపేట్ అవుతూ ఉంటారు, కానీ ఒక చిన్న వెలితి అనేది హోమ్లో కనిపిస్తూ ఉంటుంది. అది ఈరోజు ఈ సైన్స్ ఫెయిర్ ఈ ప్రోగ్రాం ద్వారా మన పిల్లల్ని కూడా పార్టిసిపేటరీ రైట్ వారికి కూడా కాపాడుతున్నటువంటి పెద్దలు అంకేశ్వరరావు గారు వారు మంచి ఆలోచనతోటి దీన్ని డిజైన్ చేసి ఎవ్రీ ఇయర్ దీన్ని కండక్ట్ చేయడం వారిని అభినందిస్తున్నాం కమిషన్ నుండి. సో అదేవిధంగా ఇంత మంచి ప్రోగ్రామ్ని మా పిల్లలందరినీ ఆశీర్వదించడానికి వచ్చినటువంటి పెద్దలు కలెక్టర్ గారికి, అదేవిధంగా డిఎల్ఎస్ఏ సెక్రటరీ గారికి, ఇతర పెద్దలకు, మా కొలీగ్ మెంబర్స్ అందరికీ కూడా నేను పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. I heartily welcome each and every one of you here. Actually, last night I was just dreaming about my own childhood. I was in science club. I remember how I was making things when I was a child. So this is like a seed. No, the children what those who are making here and preparing, it will be a dream for them. I remember my own nephew, what he said is, now today's world we see children learn and have degrees, but practically they are not coming up to the mark. Now, to tell you, I am very happy to tell about my own sister's child. He is one of the 10 top scientists in this world. He is in this one, what do you call, I think not IT, I'm forgetting the word. So the intellectual seed, it is what we created today. I also would like to thank the present collector to giving the identity, to giving the certificate, like a birth certificate and the other certificate to creating identity. This is an opportunity for me to personally thank collector. So recently, when I wanted to take the children to abroad for the sports, so they need to have a passport. So I had to go through the struggle. Now he has taken special importance to get it done. So thank you so much for all those people involved here. I expect you will enjoy this place, and I want to make this not only for the Thara children, it is for every children here in this land. That's what I would say. So I would like to once again thank you for coming over here and being present with us. God bless you.
a effect called where sun is coming and then electricity generated. That name under that. What do you call it? Have you read? It's called photoelectric effect. Electron వచ్చి ఇట్లా కొట్టినప్పుడు మీరు రాశారు కదా ఇక్కడ. When PV cells made of material that produces excited electrons when exposed to light. The electrons excite అయ్యి electricity అనేది జనరేట్ అవుతుంది.